Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization. ఎలా ఉన్నారు మై డియర్ స్టూడెంట్స్? ఓకే, ఈరోజు ఏంటి అంటే మనము 8th క్లాస్ బయాలజీలో మనము ఫైండ్ అవుట్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మైక్రోస్కోప్ అండ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. అంటే మన మైక్రో ఆర్గానిజమ్స్ని మైక్రోస్కోప్ సహాయంతో మనము ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాం, ఏ ఆర్గానిజమ్స్ అవి రెండు కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు, అవి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తామో మనం ఒక్కసారి డిస్కస్ చేద్దామండి ఈరోజు. ఓకే, ఇప్పుడు చూడండి టాపిక్ ఏంటి అంటే observe the microorganism with the help of మైక్రోస్కోప్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం మైక్రోస్కోప్తో ఏ విధంగా మనం అబ్జర్వ్ చేస్తామనేదండి. ఇప్పుడు టోటల్గా దీనికి ఏం కావాలండి మీకు తెలుసు, మనకి ఎయిమ్ కానీ మామూలుగా ఆపరేటర్స్, at the same time procedure and observation, inference, ఇవైతే మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఓకే, ఇప్పుడు మనము ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తామంటే టు అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మైక్రోస్కోప్, ఇది ఎయిమ్ అండి. ఇప్పుడు ఆపరేటర్స్ ఏం కావాలండి వీటికి మీకు తెలుసు, ఏం కావాలి, స్లైడ్ కావాలి, మైక్రోస్కోప్ కావాలి, నీడిల్ కావాలి, నెక్స్ట్ వాటర్ కావాలి, కవర్ స్లిప్ కావాలి, వాటర్ కూడా ఏ వాటర్ అండి, పాండ్ వాటర్, ఇవి కావాలండి. అలాగే మనకి టోటల్గా స్టెయిన్స్ కూడా వాడచ్చండి. ఇప్పుడు ఆపరేటర్స్ ఇవి మనకు కావాల్సినటువంటి పరికరాలు ఇవ్వండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద పాండ్ వాటర్ ఇన్ ద బీకర్. ఏం చేయాలండి, పాండ్ వాటర్ అనేది మనము కలెక్ట్ చేయాలండి, పాండ్ వాటర్. ఓకే, అంటే ఒక కుంటలో ఉండేటువంటి నీరుని మనము కలెక్ట్ చేసుకోవాలి. కుంటలో ఉండేటువంటి నీరుని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని 1 or 2 drops of water we have placed on the slide. అంటే స్లైడ్ పైన 1 లేదా 2 డ్రాప్స్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి. ఓకే, ఆ తర్వాత మనము దీనికి కవర్ స్లిప్ వేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలండి. we covered with the help of the cover slip and put under the microscope what structures will appear అనేది మనము చూసుకోవాలండి. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే what are the structures are formed, what type of parts present in the diagram. అంటే మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏవే ఉన్నాయి ఏంటి అనేసి అబ్జర్వ్ చేస్తాం. పారామీషియంలో ఏ విధంగా ఉన్నాయి, అమీబా పారామీషియం అనేవి రెండు కూడా మనకి ఏంటండి, ప్రోటోజోవన్స్ అండి, ప్రోటోజోవన్స్. కాబట్టి వాటి క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిలో ఎటువంటి పార్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇంకా ఇన్ఫరెన్స్ వచ్చేసి ఏంటి అండి,
already just we have been find out the microorganisms like amoeba and paramecium. Okay, both are microorganisms. It is completely related to protozoans. ఓకే, మనం మైక్రోస్కోప్ సహాయంతో మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేసామండి. ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అమీబా, పారామీషియం అనేది మనం అబ్జర్వ్ చేసాము. ఇది మనము మ్యాక్సిమం ద మైక్రో ఆర్గానిజమ్స్ అబ్జర్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మైక్రోస్కోప్స్, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ అమీబా అండ్ పారామీషియం అని ఇన్ఫరెన్స్లో మనము రాస్తామండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్లీ ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ అండి. ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అమీబా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పారామీషియం అనేది మనము అబ్జర్వ్ చేద్దామండి. ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అమీబాని మనము చూసినట్టయితే దిస్ ఈజ్ అమీబా. ఓకే, ఇదేంటి అంటే నార్మల్గా మనకి అమీబా అండి. ఓకే, ఇదేంటి అంటే నార్మల్గా అమీబా అని చెప్పుకోవచ్చు. అమీబాలో ఏముంటాయి చూడండి, ఎండోప్లాజం ఉంటుంది, ఎక్టోప్లాజం ఉంటుంది. అంటే బయట ఉండేటువంటి పదార్థాన్నేమో ఎక్టోప్లాజం అంటారు, లోపల ఉండేటువంటి ఈ ఫ్లూయిడ్ని పదార్థాన్నేమో ఎండోప్లాజం అంటారు. ఇక్కడ రౌండ్గా ఉండేటువంటి స్ట్రక్చర్ని కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ అని అంటాము. ఇంకా లోపల ఉండేవి ఫుడ్ వ్యాక్యూల్స్ అండి. తర్వాత మధ్యలో ఉండేది రౌండ్గా న్యూక్లియస్, కేంద్రకము అంటారు. తర్వాత ఈ చుట్టూ, ఈ అమీబా చుట్టూ నార్మల్గా ఒక మెంబ్రేన్ అనేది ఉంటుందండి. ఓకేనా? దీంట్లో నార్మల్గా ఈ ప్రొట్రూడింగ్ పార్ట్స్ ఉన్నాయి కదండి, ముందుకు పొడుచుకొని, దీన్నేమో నార్మల్గా సూడోపోడియా అంటారండి. ఓకే, ఏమంటారు? సూడోపోడియా అని అంటారు. సూడో అంటే ఏంటండి? ఫాల్స్ అని అర్థం. పోడియా అంటే ఫీట్ అని అర్థం అండి. ఓకేనా? ఈ అమీబా అనేది ఏ విధంగా ఉంది చూడటానికి అంటే ఇట్ ఈస్ ఏ ఇర్రెగ్యులర్ షేప్. ఇట్ ఈస్ ఏ ఇర్రెగ్యులర్ షేప్ అండ్ ఆర్ దెర్ ఈజ్ నో డెఫినిట్ షేప్. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదండి. ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు. ఓకే, ఇది అమీబా అనేది ఎక్కడి నుంచి ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటుంది అంటే నార్మల్గా సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బాడీ, ఉపరితలం, శరీర ఉపరితలం నుంచి ఆహార పదార్థాలని ఈ అమీబా అనేది మనకి తీసుకుంటుందండి. అలాగే ఇక్కడ వన్ ప్రొట్రూడింగ్ పార్ట్స్, ఓకే, వన్ ప్రొట్రూడ్స్, దీని ఏమంటామంటే నార్మల్గా వన్ ప్రొట్రూడ్స్ పార్ట్స్ ప్రజెంట్ outside of the body and it is a projection like structures. It is a projections like structures. The projection like structures are the protrudes out of the body, some structures are there and that is called pseudopodia. దాని ఏమంటారంటే మనము pseudopodia అంటామండి. The pseudopodias which is responsible for movement అండ్ ఫీడింగ్ ప్రాసెస్. ఓకే, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి కదలడానికి మనకి ఏం ఉపయోగపడుతున్నాయి అంటే సూడోపోడియాస్ అనేటువంటి నిర్మాణాలు మనకు ఉపయోగపడుతున్నాయండి. ఓకేనా? ఇది ఆహార పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మనకి శరీర ఉపరితలం నుంచి తీసుకుంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ది అమీబా. ఓకే, అమీబా ఇట్ ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఇది ఒక ఏకకణ జీవి అని అంటామండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పారామీషియం. ఓకే, పారామీషియం తీసుకోండి. అండ్ దిస్ పారామీషియం
The paramecium also, it is a unicellular organism. Paramecium కూడా ఇది ఒక ప్రోటోజోవా, అలాగే ఇది ఒక ఏకకణ జీవి. ఇది ఒక ఏకకణ జీవి. అండ్ paramecium, it is not like that as a amoeba. ఇది అమీబా లాగా కాదండి. It has a definite shape. It has a definite shape. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుందండి. అది కూడా ద స్లిప్పర్ షేప్. ద పారామిషియం అనేది ఎలా ఉందని చూడటానికి ఒక స్లిప్పర్ షేప్లో మనకి ఉంటుందండి. ఓకేనా? స్లిప్పర్ షేప్లో మనకి ఈ పారామిషియం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ పారామిషియం అనేది మనం యాక్చువల్లీ ద సర్ఫేస్, ఓకే, ద సర్ఫేస్ ఆఫ్ ది పారామిషియం కవర్డ్ బై ద హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. అంటే ఈ పారామిషియం చుట్టూ కూడా, శరీరం చుట్టూ కూడా ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్, వేర్లు వంటి నిర్మాణాలు, అంటే ఒక హెయిర్ అంటే వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయండి. వీటిని ఏమంటారంటే సీలియా అని అంటామండి. వీటిని ఏమంటారు? సీలియా అంటారు. ద సీలియా విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫీడింగ్ ప్రాసెస్. అంటే ఆహార పదార్థాలను తీసుకోవడానికి కానీ లేదా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి కానీ మనకు సీలియాస్ అనేటువంటివి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయండి. ఇది ఆహార పదార్థాలని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే స్పెసిఫిక్ స్పాట్. ఓకే, దే హ్యావ్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ స్పాట్ ఆఫ్ ది బాడీ. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నుంచి ఆహార పదార్థాలని తీసుకుంటుంది. ఓకేనా? ఇది మనకు పారామిషియం గురించి. పారామిషియం ఆల్సో యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఇట్ ఈజ్ ఏ ప్రోటోజోవన్. ఇప్పుడు దీంట్లో కూడా ఫుడ్ వ్యాక్యూల్ ఉంటుంది, మైక్రోన్యూక్లియస్ ఉంటుంది, మ్యాక్రోన్యూక్లియస్ ఉంటుంది, యానల్ పోర్ ఉంటుంది, సీలియాస్ ఉంటాయి, సైటోప్లాజం ఉంటుంది, ఓరల్ గ్రూవ్స్ ఉంటాయి, కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఉంటాయి, తర్వాత మామూలుగా పెలికల్ అనేటువంటిది ఉంటాయండి. ఇవి మనకి ఈ పారామిషియంలో ఉన్నటువంటి పార్ట్స్ అండి. ఇది పారామిషియం గురించి బ్రీఫ్గా అండి. ఓకేనా? ఇది ఈ రెండు కూడా మనము ఈ పాండ్ వాటర్ని తీసుకొని స్లైడ్ ప్రిపరేషన్ చేస్తే మనము క్లియర్గా, క్లారిటీగా వీటి గురించి మనము బాగా అర్థం చేసుకోవచ్చండి. ఇది మనకు అమీబా మరియు పారామిషియం గురించి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.